వెల్కమ్ టు దుర్గా వంటర్స్ ఛానల్. ఎస్టర్డే అయిన దానికి కంటిన్యూషన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ పెరుగుదల శాతం తగ్గుదల శాతం అని చెప్పుకున్నాం కదా. పెరుగుదల శాతం అంటే భేదము బై తక్కువ విలువ ఇంటూ 100, తరుగుదల శాతము అంటే భేదము బై ఎక్కువ విలువ ఇంటూ 100. ఫస్ట్ దాని మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడండి. గత సంవత్సరం ఒక వస్తువు 400 రూపాయలు, ప్రస్తుతం దాని విలువ 500 అయినా దాని విలువ పెరుగుదల శాతం ఎంత? మనకు క్వశ్చన్లో డైరెక్ట్గా ఇచ్చాడు. పెరుగుదల శాతం అని అడిగాడు. పెరుగుదల శాతానికి ఫార్ములా ఏంటి? పెరుగుదల శాతం ఈజ్వల్ టు భేదము బై తక్కువ ఇంటూ 100. గత సంవత్సరం వస్తువు విలువ ఎంత? 400, ప్రస్తుతం దాని విలువ 500. భేదము ఈజ్వల్ టు 500 మైనస్ 400 ఈజ్వల్ టు 100. పెరుగుదల శాతానికి ఫార్ములా ఏంటి? భేదము బై తక్కువ విలువ ఇంటూ 100. సబ్స్టిట్యూట్ చేయండి. ప్రతిక్షేపిస్తే 100/400 ఇంటూ 100. 0 క్యాన్సిల్, 1/4. 100/4 ఈజ్వల్ టు 25%. ఎంత వస్తుంది? 25% మనకి డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు ధర 400 నుంచి 200 తగ్గింది, అయినా తగ్గుదల శాతం. ఇది కూడా డైరెక్ట్గానే ఇచ్చాడు. ఒక వస్తువు ధర 400, తగ్గిన ధర ఎంత? 200. భేదం ఈజ్వల్ టు 400 మైనస్ 200 ఈజ్వల్ టు 200. తగ్గుదల శాతం ఫార్ములా ఏంటి? భేదము బై ఎక్కువ ఇంటూ 100. సబ్స్టిట్యూట్ చేయండి. 200/400 ఇంటూ 100 ఈజ్వల్ టు 0 క్యాన్సిల్, 2 ఇంటూ 100/4. 4 ఎక్కువ 20 సార్లు 22 ఇంటూ 25 ఈజ్వల్ టు 50. చక్కెర ధర 25% పెంచారు. ఒక కుటుంబం తన బడ్జెట్ను మార్చకుండా వాడకాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి? చక్కెర ముందు ధర ఎంత? 100% అనుకుంటే ఇప్పుడు ఎంత పెంచారు? 25% పెంచారు. కాబట్టి 100 + 25 ఈజ్వల్ టు 125. భేదం ఈజ్వల్ టు 125 మైనస్ 100 ఈజ్వల్ టు 25. తగ్గుదల శాతం ఈజ్వల్ టు భేదము బై ఎక్కువ విలువ ఇంటూ 100. 25/125 ఇంటూ 100. 25 ఎక్కువ 125 5 సార్లు, 5 ఎక్కువ దాంట్లో 100లో 20 సార్లు, మొత్తం 1 ఇంటూ 20 ఈజ్వల్ టు 20%. ఎంత వచ్చింది తగ్గుదల శాతం? 20% వచ్చింది. తగ్గుదల శాతం ఎంత వచ్చింది? 20%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోధుమల యొక్క ధరను 20% తగ్గించిన ఒక కుటుంబం తన బడ్జెట్ను మార్చకుండా వాడకాన్ని ఎంత శాతం పెంచాలి? గోధుమల యొక్క ధరను 20% తగ్గించారంటే ఎంత శాతం తగ్గించారు? పెంచలేదు, తగ్గించారు. 20% తగ్గించారు. ఒక కుటుంబం తన బడ్జెట్ను మార్చకుండా వాడకాన్ని ఎంత శాతం పెంచాలి? గోధుమల ధర 100% అనుకుంటే ఎంత శాతం తగ్గించారు? 20% తగ్గించారు. 100లోంచి 20 తీసేయండి, ఎంత వస్తుంది? 80. భేదం ఈజ్వల్ టు 100 మైనస్ 80 ఈజ్వల్ టు 20. ఇప్పుడు ఏమని అడిగాడు? పెంచాలి. అక్కడ బ్లూయింగ్తో అండర్లైన్ చేసిన చూడండి. పెంచాలంటే పెరుగుదల శాతం కావాలి. పెరుగుదల శాతం ఈజ్వల్ టు భేదము బై తక్కువ విలువ ఇంటూ 100. భేదము బై తక్కువ విలువ ఇంటూ 100. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. భేదం ఎంత వచ్చింది? 20 వచ్చింది. 20 తక్కువ విలువ ఎంత? 80. 80 ఇంటూ 100. 20 యొక్క 4 సార్లు 80లో 4 యొక్క 25 సార్లు 25% వచ్చింది. నెక్స్ట్, ఏ యొక్క జీతం బి జీతం కన్నా 25% ఎక్కువ, అయినా బి యొక్క జీతం ఏ జీతం కన్నా ఎంత శాతం తక్కువ? ఎంత అడిగాడు? తక్కువ అడిగాడు. తగ్గుదల శాతం అడిగాడు. ఫస్ట్ ఇందులో ఎవరి జీతం 100% అనుకోవాలన్నది ఒక క్లారిటీకి వచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా సమ్ వచ్చేసినట్టే. బి జీతం 100% అనుకోండి. ఏ జీతం ఎంత ఎవరికన్నా ఎక్కువ? బి కన్నా 25% ఎక్కువ అంట. ఏ జీతం ఈజ్వల్ టు 100 + 25 ఈజ్వల్ టు 125. తగ్గుదల శాతము భేదము బై ఎక్కువ విలువ ఇంటూ 100. భేదము బై ఎక్కువ విలువ ఇంటూ 100. రమేష్ జీతం సురేష్ జీతం కన్నా 10% తక్కువ. సురేష్ జీతం రమేష్ జీతం కన్నా ఎంత శాతం ఎక్కువ? ఏమడిగాడు? ఎక్కువ అంటే పెరుగుదల శాతం అడిగాడు. సురేష్ జీతం ఈజ్వల్ టు 100%. రమేష్ జీతం ఈజ్వల్ టు ఎంత? సురేష్ జీతం 100 అనుకుంటే సురేష్ కన్నా రమేష్ జీతం ఎంత తక్కువ? 10% తక్కువ. రమేష్ జీతం ఈజ్వల్ టు 100 మైనస్ 10 ఈజ్వల్ టు 90%. రమేష్ జీతం ఎంత? 100 మైనస్ 10 ఈజ్వల్ టు 90%. రమేష్ జీతం ఈజ్వల్ టు 100 మైనస్ 10 ఈజ్వల్ టు 90%. మనకి ఎలాంటి క్వశ్చన్స్లో ఎవరి జీతం 100% అనుకోవాలన్నది ఒక్క చిన్న ట్రిక్ తెలిస్తే మనకి సమ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ రమేష్ జీతం సురేష్ జీతం కన్నా అంటే ఇప్పుడు ఎవరిది అనుకోవాలి? సురేష్ జీతం 100% అనుకోవాలి. సురేష్ జీతం 100%. రమేష్ జీతం 100. అప్పుడు రమేష్ జీతాన్ని సురేష్ జీతాన్ని తీసేయాలి. రమేష్ జీతం ఈజ్వల్ టు 100 మైనస్ 10 ఈజ్వల్ టు 90%. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది కాబట్టి మనకి ఇంకా నెక్స్ట్ ఏముంది? పెరుగుదల శాతం ఫార్ములా ఏంటి? భేదము బై తక్కువ విలువ ఇంటూ 100. భేదము బై పెరుగుదల శాతం. భేదం కనుక్కోండి. 100 మైనస్ 90 ఎంత వస్తుంది? 10% వస్తుంది. భేదం అంటే తెలుసు కదా అందరికీ, తీసివేతలో ఆ రెండట్ల మధ్య డిఫరెన్స్. 100 మైనస్ 90 ఈజ్వల్ టు 10%. పెరుగుదల శాతం ఫార్ములా ఏంటి? భేదము బై తక్కువ ఇంటూ 100. పెరుగుదల శాతం ఈజ్వల్ టు భేదము బై తక్కువ విలువ ఇంటూ 100. పెరుగుదల శాతం ఈజ్వల్ టు భేదము బై తక్కువ విలువ ఇంటూ 100.
ఇది బాగా బైహార్టెడ్గా నోటికి వచ్చేయాలి. పెరుగుదల శాతం ఈజ్వల్ భేదము బై తక్కువ విలువ ఇంటూ 100. తగ్గుదల శాతం ఈజ్వల్ భేదము బై ఎక్కువ విలువ ఇంటూ 100. పెరగడం తగ్గడం తక్కువ ఎక్కువ ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. పెరుగుదల శాతం ఈజ్వల్ భేదము బై తక్కువ విలువ ఇంటూ 100. తగ్గుదల శాతం ఈజ్వల్ భేదము బై ఎక్కువ విలువ ఇంటూ 100. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. పెరుగుదల శాతం ఈజ్వల్ భేదం ఎంత వచ్చింది 10 వచ్చింది. 10 బై తక్కువ విలువ ఎంత ఉంది ఇక్కడ, తక్కువ విలువ అంటే 90 ఇంటూ 100. పెరుగుదల శాతం ఈజ్వల్ 90 ఇంటూ 100. 10 బై 90 ఇంటూ 100. నేను ఇచ్చిన ఈ నోట్స్లోంచి హెచ్జిటి వాళ్ళకి ఇందులో కాకుండా వేరే బయట అవుట్ ఆఫ్గా బిట్ మాత్రం రాదు. కంపల్సరీగా ఇవే నెంబర్స్ అయితే ఎవరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇవే నెంబర్స్ వస్తాయని చెప్పరు. కంపల్సరీగా ఇప్పుడు ఫస్ట్ నుంచి నా వీడియోస్ని ఎవరు ఫాలో అవుతారు లాస్ట్ వరకు ఈ 30 డేస్ అందులోంచి కంపల్సరీగా 90% క్వశ్చన్స్ మాత్రం ఇందులోంచి వస్తాయి. సబ్స్టిట్యూట్ చేయండి. భేదము అంటే 10 బై 90 ఇంటూ 100 ఎంత వస్తుంది? 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. అప్పుడు 1/9 ఇంటూ 100. 100 బై 9 డివిజన్ చూడండి. 100 బై 9 మనం 9 టేబుల్. 9 11s are 99. 9 11s are 99. ఇంకా ఎంత మిగిలిపోతుంది మనకి? 1 డినామినేటర్ మిగిలిపోతుంది. అప్పుడు దాన్ని ఎలా రాసుకుంటాం మనం? మిశ్రమ భిన్నంగా రాసుకుంటాము. ఫస్ట్ ఇక్కడున్న వచ్చిన ఫలితాన్ని అంటే కోషియంట్ని ఫస్ట్ వేసుకోవాలి. కోషియంట్ 11 ఇక్కడ వేసుకొని ఏదైతే రిమైండర్ మిగిలిపోయిందో దాన్ని ఫస్ట్ వేసుకొని 1/9. 11 1/9% ఎంత వస్తుంది? 11 1/9% వస్తుంది. 11 1/9%. దీన్ని ఏమంటారు? మిశ్రమ భిన్నం అని రాస్తారు కదా. పెరుగుదల శాతం ఈజ్వల్ భేదము బై తక్కువ విలువ ఇంటూ 100. పెరుగుదల శాతం ఈజ్వల్ భేదము బై తక్కువ విలువ ఇంటూ 100. 11 1/9% ఎంత వచ్చింది? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11 1/9%. ఈ టాపిక్లో మనం చెప్పుకున్న ఈ 5-6 సమ్స్ కూడా ఓన్లీ పెరుగుదల శాతము తగ్గుదల శాతము. ఇక్కడ మనకి రావాల్సిన ఫార్ములా ఏంటంటే పెరుగుదల శాతం ఈజ్వల్ భేదము బై తక్కువ ఇంటూ 100. తరుగుదల శాతం ఈజ్వల్ భేదము బై ఎక్కువ ఇంటూ 100. ఈ పెరగడం తగ్గడం ఎక్కువ తక్కువ అన్నట్టు దానికి ఆల్టర్నేటివ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యలో 70% విలువకు 90 కలపగా అదే సంఖ్య వస్తుంది. అయినా ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్యలో 70% విలువకు 70% విలువకు 90 కలపగా అదే సంఖ్య వస్తుంది. అయినా ఆ సంఖ్య ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ సంఖ్య తెలియదు. ఫస్ట్ ఆ సంఖ్యను 100% అనుకుందాం. 100 అనుకుంటే 70%కి ఎంత కలిపితే ఆ సంఖ్య వస్తుందంటే 90 వస్తుంది. అంటే 70%. 100లో 70 తీసేస్తే ఎంత? 30% కదా. అంటే ఇప్పుడు మనకి 30% వాల్యూ తెలుసు. 30% వాల్యూ ఎంత ఇచ్చాడు? 90 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 30% వాల్యూ ఎంత ఇచ్చాడు? 90 ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని ఏం కొనుక్కోమన్నాడు? ఆ సంఖ్య కొనుక్కోమన్నాడు. అంటే ఆ సంఖ్యను మనం ఆల్రెడీ ఫస్ట్ ఏమనుకున్నాం? 100% అనుకున్నాం. ఇప్పుడు మనకి 100% విలువ రావాలి. ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో చెప్పాను నేను ఎక్కువ తక్కువ వాల్యూస్. 30% 90 అయినప్పుడు 100% ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువే కదా అవుతుంది. అప్పుడు ఏం వేసుకోవాలి? ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఇవి ఎక్స్లు అనుకుని వైలు అనుకుని మీరు కన్ఫ్యూజ్ అయిపోద్ది. చాలా సింపుల్ ట్రిక్. ఒక సంఖ్య, ఆ సంఖ్య మనకు తెలియదు. ఫస్ట్ ఆ సంఖ్యను 100% అనుకోండి. 70% ఇచ్చాడు. 70% విలువకు 90 కలపగా ఏం చేయాలి? అప్పుడు ప్లస్ వేసుకోవాలి. ఇప్పుడు 100 అనుకుంటే 30% విలువ ఎంత వచ్చింది? 90 వచ్చింది. 30% విలువ 90 అయినప్పుడు 100% విలువ ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందా? ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. 30 ఎక్కువ 100/30 ఇంటూ 90. 100/30 ఇంటూ ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. అప్పుడు ఏం చేసుకోవాలి? 100/30 ఇంటూ 90. 30 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టేబుల్. 33s are 90. 100 into 3 is equal to
300 ఎంత వస్తుంది వాల్యూ? ఆ సంఖ్య ఎంత అవుతుందంట? 300 అవుతుందంట. ఆ సంఖ్య ఎంత అవుతుంది? 100 అవుతుంది. దీన్ని వేరే మోడల్లో కూడా చేయొచ్చు. ఏమని ఎక్స్, వై అవనుకుని అవంతా అయితే కన్ఫ్యూజన్ అయిపోతారు. ఒక సంఖ్య, ఆ సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ 100% అనుకుంటే 70%కి 90 కలపగా ఆల్రెడీ 70% ఇచ్చాడు. 90 కలపగా అంటే 70 + 30% ఎంత అవుతుంది? 100% అవుతుంది. ఎంత అవుతుంది? 100% అవుతుంది. అప్పుడు 30% విలువ 90 అయినప్పుడు 100 ఎంత అవుతుంది? ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది.